సో హాఫ్ నాలెడ్జ్లో ఏంటి అంటే సగం కథ రాయడంతో పాటు బొమ్మలు కూడా నేనే వేసి పంపించాను. అలా వేయకూడదని నాకు తెలియదు. సో కథ రిజెక్ట్ అయింది. అదే కథ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా నేను రాసి పంపించాను. ఆ కథ పబ్లిష్ అయింది. పంపించిన వారం రోజులకే పబ్లిష్ అయింది. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో డిసెంబర్ 18, 1983 పబ్లిష్ అయింది. బట్ దానికన్నా ముందు నా కథ నవంబర్ 83 బాలజ్యోతి అనే పత్రికలో నా మొదటి కథ పబ్లిష్ అయింది, విపంచి అనే పెన్ నేమ్తో. సో అప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతుండగానే కొన్ని వందల కథలు రాశాను. ఆ కథలు రాసి నవలలు కూడా రాశాయి. ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి మా చుట్టాల ఇంటికి ధవళేశ్వరం వెళ్ళాను. నేను ఉండేది తాడేపల్లిగూడెం. ధవళేశ్వరం వెళ్ళాను. వెళ్తే ఒకరోజు మా నాన్న మా ఇంటికి వచ్చిన ఒక లెటర్ నాకు రీడక్ట్ చేశారు ధవళేశ్వరానికి. చూస్తే దాని మీద బాపినీడు చౌదరి అని ఒక లెటర్ హెడ్ మీద వచ్చింది. ఆయన ఎవరో కాదు, విజయ బాపినీడు గారు. చిరంజీవి గారితో ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారు మర్చిపోయిన అద్భుతమైన సినిమాలు మగమహారాజు, గ్యాంగ్ లీడర్, పట్నం వచ్చిన పతివ్రతలు, ఇలాంటి సినిమాలు తీసిన ఆయన నాకు ఉత్తరం రాశారు.